హెచ్పిఎస్ విహెచ్పిఎస్ సంఘాల అధ్యక్షతన ఆసరా పింఛన్ల తరఫున మనం ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ఉద్యమ వందనాలు. అదేవిధంగా మనం మీకు ముఖ్యంగా తెలియజేయనిదేమనగా మీకు ఏమైనా మీ జీవితంలో సమస్యలు కానీ పింఛన్స్ గురించి కానీ మన మందకృష్ణన్న ఉన్నాడు. మన గురించి పోరాడడానికి మన పక్షాన ఆసరా పింఛన్లదారుల పక్షాన కొత్త పింఛన్దారు కావాలి. అదేవిధంగా మనకు ఒక మేనిఫెస్టోలో పెట్టి మనకు ఒక ఆర్థిక దోపిడీ ఏ విధంగా జరుగుతుంది, మనకు 6,000 పింఛన్లు, వికలాంగులకి 4,000 పింఛన్లు, ఈ వితంతు తర్వాత వృద్ధులకు ఇస్తానని మాట ఇచ్చి ఆమె ఇచ్చి 20 నెలలైనా పట్టించుకోకుండా వికలాంగులు ఆసరా పింఛన్లు అంటే లెక్కలేనంతగా పట్టించుకోనంతగా అసలు ఏమి తెలియనట్టుగా వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు. ఇందుకొరకు మనము మన పక్షాన మన సమస్యలను ఏకతాటిగా మన అందరం ఏకతాటిగా మన పక్షాన గవర్నమెంట్కు తెలియజేసి గవర్నమెంట్ మెడలోంచి మన పింఛన్లు 50 లక్షల మంది కొత్త పింఛన్దారులు, అదేవిధంగా 6 లక్షల మంది ఆల్రెడీ పెరగడానికి వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ తరపున మన మందకృష్ణన్న నాయకత్వంలో మనము సెప్టెంబర్ 8వ తారీఖున కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నాము. అదేవిధంగా నేషనల్ హైవేలు దిగ్బంధం చేస్తున్నాము. అదేవిధంగా మేము సెప్టెంబర్ 9 నాడు కోట్లాది మందితో హైదరాబాద్ దిగ్బంధానికి ప్లాన్ చేశాం. అయితే కొంచెం మన ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంది కావాలా, అది పోస్ట్పోన్ జరిగింది. ఏది ఏమైనా ఈ సమస్యను గట్టిగా మన పక్షాన ప్రభుత్వానికి తీసుకెళ్ళి పింఛన్లు వచ్చే వరకు మేము పోరాడి మీ వెంటే ఉంటాము. మన హక్కులు మనం సాధిస్తాము. ఇది ఒక సామాజిక న్యాయ పోరాటం. ఎందుకంటే ఈ సామాజిక న్యాయ పోరాటంలో న్యాయం ఉంది. ఇది ధర్మబద్ధంగా మరియు ధర్మబద్ధంగా మనకు కావాల్సిన హక్కులు మనకి పింఛన్ ఇప్పుడు ఏంటంటే దేశ సంపద అంతా ఒకరి చేతిలో ఉండకూడదు. ఈ బలుగు బలహీన వర్గాలు అన్నీ ఏ కులం లేదు, ఏ మతం లేదు, పేద వర్గాలైన వృద్ధులు, వికలాంగులు, తర్వాత వితంతువులు వాళ్లకు పింఛన్ ఆసరా పింఛన్లు పెంచే వరకు మన మందకృష్ణన్న విహెచ్పిఎస్ పోరాడుతూనే ఉంటుంది. అదేవిధంగా మీరు మన అన్నగారు రాజశేఖర్ కానీ పరశురామ్ కానీ మీకు కొత్త పింఛన్లు కావాల్సిన వాళ్ళు వాళ్ళకి డేటా ఇవ్వండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు కావాలన్నా, తర్వాత కొత్త పింఛన్స్ రావాలన్నా, తర్వాత మీ పిల్లలకు స్కాలర్షిప్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి మీకు ఉపకారం లబ్ధి పొందాలన్నా మాకు తెలియజేయండి. మేము ముందుంటాము, మమ్మల్ని ఉపయోగించండి. అదేవిధంగా మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన హక్కులు పోరాడే వరకు మేము పోరాడుతూనే ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.